హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఎప్పుడు బెండకాయ ఫ్రైని ఒకేలాగా కాకుండా కొత్తగా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ చేసుకున్నప్పుడు చారులోకి అయితే చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ ఇలా లేతగా ఉన్న బెండకాయల్ని అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇట్లా సైడ్ పార్ట్స్ కట్ చేసి మాత్రం ఇలా పెద్దగా మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా అయితే అన్ని పీసెస్గా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అన్ని పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా చాక్తో మాత్రం ఇలా మధ్యలో ఇలా ఘాట్ లాగా పెట్టేసి చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే అన్నిటినీ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మనం అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొన్ని రెడ్ చిల్లీ అంటే ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని వీటిని కూడా అన్నిటినీ ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చూడండి, ఇవైతే చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసి మాత్రం మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ని కూడా ఇలా రసం తీసేసి వేసుకోవాలి. లెమన్ వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మధ్యలో కట్ చేసినాం కదా, అందులో ఇప్పుడు మనం స్టఫింగ్ లాగా ఈ మధ్యలో అయితే అంతా ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే అన్నింటినీ కూడా ఇలానే ఫిల్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా కూడా మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, అందులో అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అయితే ఇలా అయితే అన్ని బెండకాయలు అన్నిట్లో అయితే ఇలా ఫిల్ చేసేసుకున్నాను. ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు కాస్తంత ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఈ ఫిల్ చేసుకున్న స్టఫింగ్తో ఫిల్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఉంటాయి కదా, వీటిని అన్నింట్లో ఆయిల్ హీట్ కాగానే ఈ బెండకాయ ముక్కల్ని అయితే అన్నీ కూడా అందులో వేసేయాలి. ఇలా వేసేసి కాస్తంత కరివేపాకు వేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత తీసి అయితే ఒకసారి అన్నింటినీ ఇలా లైట్గా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేస్తూ కాకుండా ఇలా లైట్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మనం ఇప్పుడు స్టఫింగ్లో మిగిలిపోయిన పొడి ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మనం మంచి దగ్గరికి ఫ్రై అయ్యేంతవరకు అయితే మనం మూత పెట్టుకోవాలి. చూడండి, మనకైతే ఇప్పుడు ముక్క అనేది బాగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఈ బెండకాయ అనేది మనకి బ్రెయిన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. బాగా మెమరీ పవర్ కూడా బాగా ఉంటుంది బెండకాయ తినడం వల్ల. చూడండి, ఇలా అయితే మనం అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు బెండకాయ ముక్క అనేది మాత్రం చాలా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, కూర కూడా మంచిగా దగ్గరికి వచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా
అయితే ఎప్పటికీ ఒకేలా కాకుండా కాస్త బెండకాయ కర్రీని అయితే ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బెండకాయ అయితే హెల్త్కి చాలా మంచిది. అన్ని విధాలుగా ఇది చాలా బెనిఫిట్. ఈ కర్రీ అయితే చాలా హెల్దీ. ఎప్పటికి కాకుండా రెగ్యులర్గా కాకుండా ఒకసారి అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.